గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. కుకట్పల్లి సంగీత్ నగర్లో దారుణం చోటు చేసుకుంది. 12 సంవత్సరాల ఒక మైనర్ బాలికపై ఒక గుర్తు తెలియని వ్యక్తి సుమారు ఉదయం సమయంలో ఎవరు లేని తల్లిదండ్రులు తమ విధులకు వెళ్ళిన సమయంలో ఒంటరిగా ఉన్న పాప ఇంట్లోకి చొరబడి కత్తితో అతి దారుణంగా కడుపులో పొడిచి మరి చంపడం జరిగింది. ప్రస్తుతం మనం అదే ఆ లొకేషన్ దగ్గర ఉన్నాం. తల్లి గుండె లవిసేలా రోధిస్తూ ఉంది, అస్సలు తట్టుకోలేకపోతూ ఉంది. ఏదైతే పాప తల్లిదండ్రులు ఉదయాన్నే 9 గంటలకు ఇద్దరు ప్రైవేట్ ఉద్యోగం చేస్తూ ఉంటారు, డ్యూటీలకు వెళ్ళడం జరిగింది. అదే క్రమంలో ఏం జరిగిందో తెలియదు. ఒక వ్యక్తి అతను మరి గంజాయి సేవించున్నాడా, మరి పాత కక్షలు ఉన్నాయా, లేకపోతే ఇంకేమన్నా జరిగిందో తెలియదు. కానీ ఎవరు లేని సమయంలో పాప ఇంట్లోకి చొరబడి అతి దారుణంగా కిరాతకంగా ఆ బాలిక కడుపులోకి కత్తి చాలా వరకు కత్తిపోట్లు పొడిచి అతి దారుణంగా హతమార్చడం జరిగింది. రూమ్లోకి వెళ్ళి చూసినప్పుడు కూడా ఆ దృశ్యాలు మేము ఆర్టీవీ చూపించలేకపోతున్నాం, కానీ అట్లాంటి దయనీయమైన సిచ్యువేషన్ కనపడతా ఉంది. పాపని అయితే దారుణంగా పేగులు బయటికి వచ్చేలా మరి పొడిచి మరి చంపడం జరిగింది. సో ఆ తల్లి మాటలోనే విన్నాం. అసలు చాలా ఏళ్ళుగా ఇక్కడే ఉంటా ఉన్నాం, కరోనాకు ముందు నుంచి ఇక్కడే ఉన్నాం, ఎలాంటివి జరగలేదన్నారు. కానీ అలాంటి సిచ్యువేషన్లో కూడా పిల్లలకి ఇలాంటి గొడవ జరిగినా ఏం జరిగినా మాకు ఎవరితో గొడవ లేదు, ప్రశాంతంగా ఉంటాం, మా అమ్మ మీద అనుమానం లేదు, ఎవరి మీద అనుమానం లేదంటూ కూడా చెప్పడం జరిగింది. కానీ ఎవరు చంపారు, ఎందుకు చంపారు అనేది కూడా ఇప్పటికి కొంచెం స్పష్టత రాలేదు. పోలీసులు అయితే క్లూస్ టీమ్ తీసుకొని ఎంక్వైరీ చేస్తూ ఉన్నారు. ఏదైతే లోపల ఇప్పుడే ఆ బాలిక మృతదేహాన్ని అయితే పోస్ట్ మార్టం నిమిత్తం హాస్పిటల్కి తరలించడం జరిగింది. తల్లి అయితే రోధిస్తూ ఉంది, కన్నీరు మున్నీరుగా వాయిస్తూ ఉంది, అరుస్తూ ఉంది. తల్లి మాట్లాడే సిచ్యువేషన్లో లేదు. ఒకసారిగా చూసుకొచ్చి విజువల్స్లో ఎలాంటి గుండెలు అవిసేలా అరుస్తూ ఉంది. చూపిద్దాం. విజువల్స్ చూసుకోవచ్చు, కంప్లీట్ గా రోధిస్తా ఉంది, ఏడుస్తా ఉంది. ఏంటి అసలు తల్లి మాట్లాడడానికి కూడా లేదు, రోధిస్తా ఉంది, కంటిన్యూస్ గా ఏడుస్తూ ఆ బాధను వ్యక్తం చేస్తా ఉంది. మెట్ల నుంచి ఎవరు ఎక్కారు, ఎవరు వెళ్ళారు ఏంటనేది తెలియడం లేదు ఆమెకి. ఏడుస్తూ ఉంది, ఏం జరిగింది చూడరా మీరు అంటూ అరుస్తూ ఉంది. ఒకసారి ఆ తల్లి ఆవేదన ఒకసారి మీరు చూడొచ్చు, ఎంత రోధిస్తా ఉందో. ఒకసారి ఒలింపిక్స్ జరుగుతున్నాయని హాలిడేస్ ఇచ్చారు. బాబా ఇంటి దగ్గర బాబు ఓనంటే కూడా దొబ్బి పెట్టి బాబుంటే బాబుని కూడా చంపేటోళ్ళు. అసలు దేనికి చేశారో తెలియదు, దేనికి చేసారు ఏం అనుమానం లేదు సార్. 2 days అసలు మేము ఉండాం సార్. ఏమైందో తెలియదు, అంత మీకు పోయి చంపేసి కొండెం పెట్టినట్ట. అంతవరకే మాకు తెలుసు. మాకు అన్ని దొరకబట్టి అని సార్ వెళ్తే చాలు, ఏమొద్దు. గొడవలు జరిగినాయి ఇక్కడ ఏం లేవు సార్. పొరగాల మీద కానీ అనుమానం ఉందా మీకు? మా బావ సొంత అన్న, వాళ్ళు కింద ఆడుకుంటారు, స్కూల్ కానీ కింద ఆడుకుంటారు. పైన ఏం జరిగిందో ఆమె ఇవాళ స్కూల్ పోలేదు, చిన్నోడు పోయిండు. ఆమె ఎక్కడ చూసి ఎప్పుడు చూసిండో ఏమో కానీ చంపేసి గొల్లం పెట్టేసి వెళ్ళిపోయాడు, బయట నుంచి పెట్టేసి వెళ్ళిపోయినాడు. ఇక్కడ చుట్టుపక్కల గొడవ కానీ ఎవరి మీద, ఒక వ్యక్తి మీద కూడా డౌట్ లేదా మీకు? మాకు నేను వేరే దగ్గర ఉంటా సార్, నేను ఇక్కడ ఉండా చూడడానికి వచ్చిన. మేము రోడాతలు ఉంటాము, మా బావేళ్ళ మా బట్టలు ఉంటాడు, మరిదీడు ఉంటాడు, చూసిపోవడానికి వస్తాం అంతే. చంపేసి మరి కొండెం పెట్టిపోయింది సార్ బయటకు వెళ్ళి. పాప లేదంటే కొంచెం పానం బాగున్నా బయటకు వచ్చి చెప్పేదేమో, మొత్తం పేగులు బయట పడ్డాయి సార్. చూసినప్పుడు ఎలాంటి దృశ్యం కనపడింది లోపల? అంటే చూపించారు రోజు పోలీసు వాళ్ళు, అంతే. ఆ ఫోన్లో చూసి పోలేం సార్, పంపించలేరు సార్, బెడ్ మీద వండబెట్టిరు అంతే. స్థానికంగానే ఉంటా ఉన్నారు ఇంట్లో. ఈ కాలనీలో కానీ ఏరియాలో గొడవలు జరుగుతూ ఉంటాయి నైట్ టైము, ఏమైనా గంజాయి దేవిస్తూ పోరగాలు హల్చల్ చేయడం లాంటి గొడవలు ఏమైనా జరుగుతూ ఉంటాయా? లేదండి, గొడవలు ఏం జరగవు. ఇక్కడ సైలెంట్ గానే ఉంటుందండి. ఎప్పుడు తెలిసింది గొడవ జరిగిందని, హత్య జరిగిందని మీకు ఎప్పుడు తెలిసింది? కూడా తెలియదు, బయటకు వచ్చి ఇప్పుడే చూసినాము. ఇక్కడ చాలా మంది ఉన్నారని వచ్చినాము. ఈ ఏరియాలో అంటే రీసెంట్ కూడా చూసాం గంజాయి తాగుతూ పిల్లలు హల్చల్ చేస్తున్నారు. ఏం లేవు కానీ మా పాప ఇక్కడ స్కూల్ వేసిన రావు స్కూల్లో
అయితే మా పాపను తీసుకొని వస్తుంటే ఏందని ఇంత పబ్లిక్ ఉండని చూసేసరికి ఇట్లా అయిందని తెలిసింది, అంతే మురుకుతో చేసినాం మేము. అంతేగాని ఇంకా ఇప్పటివరకు కూడా తెలియదు, మాకు ఇప్పుడే తెలుసు. 10 నిమిషాలు అయింది వచ్చి. ఇలాంటి ఘటన ఎంతమంది ఏమైనా జరిగింది చుట్టుపక్కల? 30 సంవత్సరాలు మేము ఇక్కడ ఉండబట్టి ఇవన్నీ చిన్న చిన్న బిల్డింగ్లు ఉండే, అప్పటి నుంచి ఏమీ లేవు. ఇప్పుడే ఫస్ట్ టైం. అంటే మీకు ఏమైనా భయంగా ఉందా ఇప్పుడు? ఇది ఇప్పుడే గుండెలు కొట్టుకుంటున్నాయి. కానీ ఇప్పటి వరకు అయితే మేము గుడిసెల్లో ఉన్నాము 10-15 సంవత్సరాలు గుడిసెల్లో, కానీ ఏం ప్రాబ్లం జరగలేము. అదే మేము 35 సంవత్సరాలు గుడిసెల్లో ఉన్నాం, కానీ మాకు ఇంత ప్రాబ్లం అనేది టచ్ చేయలేరు. మీరు పిల్లల్ని స్కూల్కి పంపిస్తున్నారు, తీసుకొస్తా ఉన్నారు, పంపిస్తా ఉన్నారు. ఇప్పుడు ఇలాంటి సంఘటన నాకు ఏమనిపిస్తుంది? పిల్లల్ని స్కూల్ పంపాలంటే బయటికి పంపాలన్నా ఇలాంటి సిచ్యువేషన్ ఇప్పుడే టీచర్లకు చెప్పాలి, ఇటు వద్దు మేము వచ్చినాం కానీ చెప్పాలని అనుకొని వచ్చినాం మేము భయపడుకుంటా. కానీ ఇన్ని రోజులు అయితే ఏం లేదు, ఇప్పుడే ఫస్ట్ టైం జరిగేది. అయితే ఇన్ని రోజులు అయితే ఏం జరగలేదు. ఇది స్థానికంగా ఉన్న మాటలు. చాలా ఏళ్ళుగా ఇక్కడే ఉంటా ఉన్నారు, ఇక్కడే నివాసం ఉంటున్నారు, ఎప్పుడు గొడవలు జరగలేదు అంటా ఉన్నారు. కానీ ఒక్కసారిగా ఏదైతే కూకట్పల్లిలోని సంగీత్ నగర్, అంటే ఇక్కడ ఎంత ప్రశాంతంగా వాతావరణం ఉంటుంది, ఎప్పుడు ఏ గొడవలు జరగవు అంటూ చెప్తున్నారు. కానీ ఒక్కసారిగా ఇలాంటి దుర్ఘటన స్థానికుల్ని కలవరపరుస్తూ ఉంది. మర్డర్ జరిగిందో దానిపై పోలీసులు అయితే ఇంకా ఇన్వెస్టిగేషన్ అయితే కొనసాగిస్తూ ఉన్నారు. క్లూస్ టీం వచ్చి కూడా ఆధారాలు సేకరించడం జరిగింది. డాగ్ స్క్వాడ్ కూడా లోపలికి వెళ్ళి ప్రతిదీ పరిశీలించడం జరిగింది. ప్రస్తుతానికైతే ఆ బాలిక మృతికి పట్ల కారణం ఏంటనేది, అసలైన కారణం ఇంకా బయటికి రాలేదు. లోపలైతే మొత్తం ఆధారాలు సేకరించారు. అయితే బిల్డింగ్ దగ్గర ఉన్న ప్రతి కుటుంబ సభ్యులు ప్రతి ఒక్కరు కూడా రోధిస్తూ ఉన్నారు, కన్నీరు మున్నీరుగా వాదిస్తూ ఉన్నారు. ఆ తల్లి కూడా మాట్లాడలేని సిచ్యువేషన్లో కనిపిస్తూ ఉంది. అసలు ఎందుకు లోపల ఒక వచ్చిన అగాంతకుడు దొంగతనానికి వచ్చాడా, లేకపోతే కావాలనే లోపలికి ఆ బాలికని ఏమన్నా అత్యాచారం చేయడానికి ఏమైనా లోపలికి వచ్చాడా, లేకపోతే లోపల వీళ్ళపై ఉన్న పాత కక్షను తీర్చుకోవడం కోసం లోపలికి వచ్చి బాలికను హత్య చేశాడా అనేది ఇంకా బయటికి రాలేదు, ఇంకా కొలికి రాలేదు విషయం. అయితే ఇప్పటికీ అదొక సస్పెన్స్గా మారింది. ఎవరితో మాకు వివాదాలు లేవు, ఎవరితో మాకు గొడవలు లేవు, అసలు ఇది జరిగిందంటే మాకే ఆశ్చర్యంగా ఉందంటూ కూడా స్థానికంగా మాట్లాడతారు. చాలా ప్రశాంతంగా ఉండే కాలనీలో ఒక్కసారిగా విషాద ఛాయలు అలుముకున్నాయి చుట్టూ మొత్తం కూడా. ఆ తండ్రి ఎవరైతే ఉన్నారో అసలు గుండె లవిసేలా ఏడుస్తున్నాడు. లోపలికి వెళ్ళి మొదటగా ఆయనే చూడడం జరిగింది. తలుపు తీసినప్పుడు లోపలికి వెళ్ళగానే ఆయన ఒక్కసారి గుండె ఆగినట్టుగా, అంత పని అయిపోయినట్టుగా ఒక్కసారిగా రోధిస్తూ ఆయన కేకలకి ఒక్కసారిగా స్థానికులందరూ కూడా అలర్ట్ అయ్యి లోపలికి వచ్చి చూడగా బెడ్డుపై మొత్తం రక్తస్రావంతో పేగులు బయటకు వచ్చి ఒక ఎవరు చూడలేనటువంటి దృశ్యంలో ఆ పాప మృతదేహం అయితే కనపడడం జరిగింది. అది ఇప్పటికీ పోలీసులు అయితే ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. ఒక మిస్టరీలా మిగిలిపోయింది. వచ్చి చంపిన అఘాంతకుడు ఎవరు అనేది కూడా సీసీటీవీ ఫుటేజ్ చుట్టుపక్కల ఉన్న బిల్డింగ్ అయితే ఒకవేళ చూస్తే ఇలాంటి సీసీటీవీ ఉన్నట్టుగా కనపడడం లేదు. స్థానికంగా ఉన్న సీసీ కెమెరాలను అయితే పోలీసులు పర్యవేక్షించే సిచ్యువేషన్ ఉంది. చుట్టూ ఎంక్వైరీ చేసే ప్రయత్నం ఉంది. ఇప్పటికీ లోపల ఏం జరగబోతా ఉంది, ఎలా జరిగింది ఏంటి అనేది డాగ్ స్క్వాడ్ కూడా ఎంక్వైరీ చేస్తున్నారు. కంప్లీట్గా సీసీటీవీ ఫుటేజ్ మొత్తం బయటికి తీసి చుట్టుపక్కల ఆ టైంలో ఎవరు వచ్చారు, ఎవరు వెళ్ళారు ఏంటనేది పరిశీలిస్తే కానీ అసలు ఏం జరిగింది, ఆ పాప మృతికి గల కారణం ఏంటనేది అయితే ఇప్పటికీ తెలియడం లేదు. ఇది ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్. కెమెరామెన్ జ్ఞానేశ్వర్తో పవన్ వాయుదేవ్, RTV కూకట్పల్లి. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.